ఇండియాలో ఏదో మోసంలో దగా ఉందనుకున్నా, పరలోపల కూడా దగా మోసం ఉంటుందా? అంటే సీఎంలు పిఎం దగ్గర దగా ఉందనుకున్నాను, కానీ ఆ అబ్రహాం గాంధీ దగా ఉంటుందా? అంటే అబ్రహాం గారు చెప్పండి, ఇక్కడ ఉండదు బాబు పరలోకం, ఇక్కడ దగా ఉండదు. అసలు పదానికి చూడట్లేదు, ఆ పదానికి ఇక్కడ వాడకూడదు. అవసరం ఇక్కడ ఏ రూపంలోనూ లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం మాట్లాడతాడు? నువ్వు మాట్లాడతా? పల్లవ రాజులు అబ్రహాం పక్కన సీట్ నాది కదా, నేను కదా కూర్చోవలసింది. ఆడేవాడు దరిద్రం కూర్చున్నాడండి. నరకంలో ఉన్నాడు, నీ పక్కన కూర్చోబెట్టుకుంటావా? నీ పక్కన నన్ను అక్కడ పంపిస్తావా? ఏం న్యాయమే, ఏం దగా ఏది అంటే? ఇక్కడ ధనవంతుడు తాను కన్ను మూస్తే ఎట్లా ఉంటాను అనుకున్నాడు, లోపల ఉంటాను. ఆయన ధనవంతుడు ఎందుకు అబ్రహాం గారిని గుర్తుపట్టాడు, లాభం గుర్తుపట్టాడు లేదా? గుర్తుపెట్టాడు. లాభం ఎలా గుర్తుపట్టాడు? లాభం ఎలా గుర్తుపట్టాడు? ఒక ధనవంతుడు తన ఇంటి బాగా ఉండేవాడు, అడుగుతున్నాడు కాబట్టి గుర్తుపట్టాడు. మరి అబ్రహాం ఎక్కడ ఆ టైంలో ఇద్దరు అబ్రహాం ఇద్దరు ఒకే దాని ఏంటి? ఇప్పుడు ఎలా గుర్తుపట్టాడు? ఇప్పుడు అప్పుడు ఫోటోలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఎలా గుర్తుపట్టాడు? దెయ్యం బట్టి గుర్తుపట్టాడా, దేవునాత్మతో గుర్తుపట్టాడా? దేవునాత్మలో నరకం ఉంటాడా? అరే గుర్తుగా అంటున్నావు కదా. మరి సర్వతో దేవుని కుమారుడా అన్నది దేవుని తోట ఎవరు? దెయ్యమే అంటుంది. ఏమని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని? అంటే దేవుని కూడా తెలుసు దేవుడు ఎవరు. Satan knows the truth. అపవాది సత్యం తెలుసు, వాక్యం తెలుసు, అంతా తెలుసు, కానీ ఆడు మాత్రం అబద్ధికుడు. చెప్పు, సత్యం తెలుసు, దేవుడు తెలుసు, కానీ అబద్ధికుడు. వాడు మాత్రము అబద్ధికుడు. సత్యాన్ని బోధిస్తున్నారు ఈ జనాలు చాలా మంది. They spell the truth, they preach the truth, and they live in untruth. బోధించడం మాత్రమే కానీ జీవించడం ఎక్కడ? ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ధనవంతుడు నేను ఇక్కడ కూర్చొని ఆడు కూర్చున్నాడు ఏంటంటున్నాడు అంటే, ధనవంతుడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, నేను కన్ను మూస్తే పరలోకానికి వెళ్తాను, అబ్రహాం పక్కన కూర్చుంటాను, ఆ స్థానం నాకే, నా కొరకే, ఆ స్థానాన్ని తగిన వారిగా జీవించింది నేనే. ఏంటి ఆధారాలు వాడికి? ధనవంతుడు పరలోకంలో అబ్రహాం పక్కన కూర్చున్నాడు, ఆధారాలు ఏంటి? ఏంటి ఆధారం? దేని ఆధారం చేస్తున్నాడు? దేవుడు నన్ను బహుగా దీవించాడు. చెప్పండి, దేవుడు నన్ను బహుగా దీవించాడు. దేవుని చేత దీవించబడిన వాళ్ళు నేను పరములను. The God said people only. The God blessed me when I am on the earth. దేవుడు దీవించాడు కాబట్టి, బహుగా దీవించాడు కాబట్టి, రిచెస్ట్ మ్యాన్ నే కాబట్టి, రిచెస్ట్ మ్యాన్ ఎవరు చేస్తాడు దేవుడు అంటే? అబ్రహాం గారి పక్కన ఎవరు కూర్చుంటాడో ఆ రిచ్వల్ కూర్చున్న వాడే భూమి మీద కూడా రిచెస్ట్ మ్యాన్.